నమస్తే వెల్కమ్ టు సాక్షి దిస్ ఇస్ దుర్గా. పాకిస్తాన్ బంగ్లాదేశ్ల అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైంది. ఈ టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడమంటూ ప్రకటించింది. దీనికి బంగ్లాదేశ్ మద్దతుగా నిలిచింది. ఈ మేరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు చేసింది. ఇన్నాళ్లు అసలు ఎందుకు భారత జట్టు మ్యాచ్ను బహిష్కరిస్తున్నారో చెప్పని పాక్ జట్టు ఎట్టకేలకు మౌనం వీడినట్లయింది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు పాకిస్తాన్ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వీరి అక్రమ సంబంధం మరోసారి బయటపడింది. దీంతో బంగ్లాదేశ్ను టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పించడాన్ని పాక్ సహించలేకపోయింది. ఇందుకోసమే భారత జట్టుతో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపి బంగ్లాదేశ్ జట్టుకు అండగా నిలిచింది. మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టీంలో నజ్రుల్ క్రీడా సలహాదారుగా పనిచేస్తున్నాడు. 2024 జూలై-ఆగస్టు ఆందోళనలో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో నజ్రుల్ క్రీడా మంత్రిగా ఉన్నాడు. కాగా భద్రతా సమస్యల కారణంగా భారత గడ్డపై మ్యాచ్లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగనున్న మ్యాచ్కు దూరంగా ఉండాలని షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సూచించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన తర్వాత నజ్రుల్ నుంచి క్లారిటీ వచ్చింది. టీ20 ప్రపంచ కప్ విషయంలో మేం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం. ఎందుకంటే క్రీడా మైదానంలో ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి మేం భారత్తో మ్యాచ్ ఆడబోమని షరీఫ్ ఇస్లామాబాద్లో జరిగిన ప్రభుత్వ సమావేశంలో ప్రకటించాడు. మేం చాలా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మేం పూర్తిగా బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచాం. ఇది చాలా సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. మేం బంగ్లాదేశ్తో ఉన్నాం అని ఆయన తెలిపారు. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ బహిష్కరణ వెనుక గల కారణాన్ని బహిరంగంగా వెల్లడించిన పాకిస్తాన్ ప్రభుత్వం లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన మొదటి అధికారిక వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అంతకుముందు భారత్లో తమ క్రికెటర్లకు సురక్షితం కాదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన వాదన తెలిపింది. భద్రతా కారణాలను చూపుతూ టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లా క్రికెట్ బోర్డు తన జట్టును భారతదేశానికి పంపడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లలో పోటీ పడేందుకు బంగ్లాదేశ్ షూటర్కు అనుమతి ఇవ్వడం గమనార్హం. హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతోన్న మార్పులకు అనుగుణంగా క్రికెట్ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. ఈ క్రమంలో బంగ్లాకు అండగా పాకిస్తాన్ పనిచేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధం బలపడింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ల మధ్య 14 సంవత్సరాల విరామం తర్వాత ఢాకా ఇస్లామాబాద్ విమానాలను తిరిగి ప్రారంభించాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.